జ్యోసియం లేదా జ్యోతిష్యం ఇది భవిష్యత్తును తెలుసుకొనుటకు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది విశ్వసించే విధానం. మరి ఇది నిర్దిష్టమైన హిందూ ధర్మశాస్త్రము కూడా. ఒక జీవి జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జననకాల గ్రహస్థితి ప్రకారం జరుగుతుంది. మరి 6 వేదంగాలలో జ్యోతిష్యం కూడా ఒకటి. ఇలా భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే మనోనేత్రంతో దర్శించి ఆ విషయాలను పొందుపరిచిన వారు ఎందరో ఉన్నారు. అందులో మన తెలుగువారైనటువంటి శ్రీ 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 పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. బ్రహ్మంగారి కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు ప్రధానంగా కందిమల్లయ్యపల్లె బ్రహ్మంగారి సమాధి దగ్గర చెక్కపెట్టెలో, ముడుమాల గ్రామంలో సిద్ధయ్య మఠంలో గర్భగుడిలో బ్రహ్మంగారి పాదుకల చెంత ఒక చెక్కపెట్టెలో, కడప జిల్లా నగరిపాటి రంగరాజు మఠంలోని గర్భగుడిలో ఉండి ఈ 3 ప్రతులు నిత్య పూజలందుకుంటున్నాయి. భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అని అనటం, వినటం మనకు పరిపాటే. ఇక ప్రపంచమంతా పరిచయమున్న పేరు మాత్రం నోస్ట్రాడామస్. ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లు అంతర్జాతీయంగా ప్రజల విశ్వాసం. ఇక నోస్ట్రాడామస్ తర్వాత చెప్పుకోవాల్సిన మరొక పేరు బాబా వంగా. బాబా వంగా బల్గేరియా దేశానికి చెందిన ఒక ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని. ఈవిడ జోస్యం చాలా సందర్భాలలో నిజమైనది. బాబా వంగా బ్రతికున్నప్పుడు ఆమె చెప్పిన మాటలు నిజమవుతుండటంతో ఇక ధనవంతులు, వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు ఆమె వద్దకు వెళ్లి తమ భవిష్యత్తు గురించి చెప్పించుకునేవారు. ఫ్రెంచ్ ఆధ్యాత్మికవేత్త అయిన నోస్ట్రాడామస్ కన్నా ఎక్కువ ఖచ్చితత్వంతో ప్రపంచ భవిష్యత్ పరిణామాలను అంచనా వేసింది ఈ బాబా వంగా. ఆమె 1996లో తన 85వ ఏట చనిపోయారు. ఇప్పుడు చెబుతున్నవన్నీ ఆమె అంతకుముందే అంచనా వేసినవి. తన చిన్నప్పుడు వచ్చిన ఒక భయంకర పేను తుఫానులో చిక్కుకొని కళ్ళు పోగొట్టుకున్న బాబా వంగా దూరదృష్టితో భవిష్యత్ పరిణామాలను వీక్షించారని ప్రతీతి. ఇలా 2 లోహ విహంగాలు అమెరికాను తీవ్రంగా దెబ్బతీస్తాయని, వేలాది మంది అమాయక ప్రజలు మరణిస్తారని బాబా వంగా 1989లో చెప్పటం, 2001 సెప్టెంబర్ 11న అమెరికా ట్విన్ టవర్స్పై జరిగిన దాడి గురించేనని ఆమె అనుచర వర్గాలు పేర్కొంటున్నాయి. భూమండలంపై వచ్చే పెను వాతావరణ మార్పుల గురించి కూడా ఆమె 60 ఏండ్ల క్రితమే ఊహించారు. ఇక ధృవ ప్రాంతాల్లో మంచుకొండలు కరిగిపోతాయని, ఫలితంగా సముద్ర మట్టాలు పెరిగిపోతాయని, వేడి ప్రాంతాలు చల్లగాను, చల్లటి ప్రాంతాలు వేడిగాను మారిపోతాయని, అగ్నిపర్వతాలు బుసలు కొడతాయని బాబా వంగా అప్పుడే చెప్పింది. ఇక అమెరికా 44వ అధ్యక్షుడిగా ఓ అమెరికన్ ఎన్నికవుతారని, ఆయనే అమెరికాకు ఆఖరి అధ్యక్షుడవుతారని కూడా బాబా వంగా అంచనా వేసినట్లు అనుచర వర్గాలు చెబుతూ వస్తున్నాయి. 44వ అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఎన్నికయ్యారు. ఇక ప్రస్తుతం బాబా వంగా జోస్యం చిత్రంగా ఉంది. 2025 ఆగస్టులో ఓ చెయ్యి 2గా విడిపోతుంది, 2 చేతులు చెరో దారిన వెళ్లిపోతాయని ఆమె అన్నారు. ఆమె అన్నదానికి అర్థమేంటో ఎవరికీ క్లారిటీ లేదు. బహుశా డబుల్ ఫైర్ అంటే 2 విధాలుగా అగ్ని ప్రమాదాలు జరుగుతాయేమో అని ప్రజలు భావిస్తున్నారు. ఒకటి భూమి మీద, మరొకటి ఆకాశంలో. ఇలా భూమి మీద అంటే అడవులు తగలబడతాయా లేదా అగ్ని పర్వతం బద్దలవుతుందా అన్నది చూడాలి. ఇక ఆకాశంలో నుండి ఉల్కా భూమిపై పడే అవకాశం లేకపోలేదని కూడా అంటున్నారు. ప్రపంచ దేశాల ప్రజలు ఆమె ఏం చెప్పిందో అర్థం కాక ఎవరికి వారు ఊహాగానాలు చేస్తున్నారు. ఇంతకీ గతంలో ఆమె భవిష్యత్తు వాణిగా చెప్పిన 9/11 దాడులు, భూకంపాలు, సునామీలు జరగటం ప్రపంచం చూసింది. ఇక 2025లో ఈ భూమి మీదకు ఏలియన్స్ వస్తాయని కూడా ఆమె చెప్పారు. ఆమె చెప్పినవన్నీ జరుగుతాయో లేదో కాలమే సమాధానం చెప్తుంది. ఇక వేచి చూడటమే మనం చేయాల్సిన పని.